ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ మధ్య వార్ మొదలైంది. ఒకవైపు రెబెల్ స్టార్ ప్రభాస్, ఇంకోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి రాబోయే లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు ఖాయమనిపిస్తోంది. 2026 మరియు 2027 సంవత్సరాల్లో ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు వీరిద్దరిలో ఎవరి లైనప్ స్ట్రాంగ్గా ఉంది, ఎవరి సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముందుగా ప్రభాస్ లైనప్ చూస్తే ఆయన రకరకాల జాన్రేస్తో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాతో చేసే స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ కాప్ రోల్లో కనిపించబోతున్నారు. అలాగే హను రాఘవపుడి దర్శకత్వంలో ఒక భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. వీటితో పాటు సలార్ 2 మరియు కల్కి 2 లాంటి భారీ సీక్వెల్స్ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. ప్రభాస్ ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తూ తన బాక్సాఫీస్ రేంజ్ని పెంచుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన తన లైనప్లో టాప్ డైరెక్టర్స్ని సెట్ చేసుకున్నారు. పుష్ప 2 తర్వాత అట్లీతో ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ సినిమాతో ఎల్సీయూలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని టాక్ నడుస్తోంది. వీటితో పాటు త్రివిక్రమ్తో చేసే భారీ బడ్జెట్ సినిమా మరియు పుష్ప 3 కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. అల్లు అర్జున్ తన ప్రతి సినిమాను ఒక గ్లోబల్ ఈవెంట్లా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి ప్రభాస్ తన సినిమాలతో స్పీడ్ చూపిస్తుంటే అల్లు అర్జున్ మాత్రం పక్కా ప్లానింగ్తో భారీ ప్రాజెక్ట్స్ని టార్గెట్ చేస్తున్నారు. 2026 నుండి 2027లో ఈ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువగా ఉంటుందని మీరనుకుంటున్నారు? ఈ ఇద్దరిలో మీరు ఎవరి లైనప్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.